అల్పపీడనం ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. వరదలతో హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. అటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1782 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు. అటు హిమాయత్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1761 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు. మరోవైపు రాగల 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పాటు ఇటు ద్రోణి ప్రభావంతో ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. రాగల 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలను వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు రేపు కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలను వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఈ రోజు చూసుకుంటే మాత్రం ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మిగతా జిల్లాల్లో మాత్రం మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఇటు హుస్సేన్ సాగర్ నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం చూసుకుంటే మాత్రం హుస్సేన్ సాగర్ పూర్తి నిల్వ 513.41 మిల్లీలీటర్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 513.24 మిల్లీమీటర్లకు చేరుకుంది. ఇటు హుస్సేన్ సాగర్తో పాటు జంట జలాశయాలైనటువంటి ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు కూడా నీటి జలకళను సంతరించుకున్నాయి. పైనుంచి వస్తున్న వరద కారణంగా ఈ 2 జలాశయాలు కూడా పూర్తిగా జలకళను సంతరించుకున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా జలాశయాలన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి. రాగల 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, టీవీ 9 హైదరాబాద్.